మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1073 మంది అభ్యర్థులు అక్కడ మనకు పోటీలో ఉన్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల్లో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతోందో అక్కడి నుంచి మా ప్రతినిధి నరేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 260 వార్డులకు గాను 1076 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి గుర్తులపై పోటీ జరుగుతున్నది. చూస్తున్నాం, ఇప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తానికి అభ్యర్థులైతే ఖచ్చితంగా తాము గెలవాలనే ఒక సంకల్పంతో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రలోభాలకు గురిచేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ పోటీలు అనేది చాలా ఉత్కంఠగా కొనసాగనున్నాయి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఈ గుర్తుపై జరుగుతున్న ఓట్లలో ఎక్కువ శాతం ఓటర్లను ప్రసన్నం చేసుకొని ఓట్లు సంపాదించుకుంటే తమకు భవిష్యత్తులో ఇంకా ఇలాగే బలం ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో వీరు ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకవైపు రెబల్స్ బెడద, మరొక వైపు స్వాతంత్రులు, వారు ఉన్న బలం దెబ్బ పడే ప్రమాదం ఉందని నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తమ చెహరా ఎక్కడ చెరిగిపోతుందో అనే ఉత్కంఠ ప్రతి ఒక్క నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్న చందంగా పోటీ పడుతున్నాయి. ఏ నాయకుని బలం, వారి అభివృద్ధి, ఎవరు భవిష్యత్తులో ఏ పార్టీ ఏ స్థానంలో పటిష్టంగా ఉంటుందో ఈ 13వ తేదీ నాడు వెలువడే ఫలితాల్లో భవితవ్యం అయితే తేలనున్నది. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేటలో 30 వార్డులలో, వర్ధనపేటలో 12 వార్డులలో, పరకాలలో 22 వార్డులలో, జనగామలో 30 వార్డులలో, స్టేషన్ గన్పూర్ 18, మహబూబాద్ 36, డోర్నకల్లో 15 వార్డులలో, కేసముద్రం 16 వార్డులలో, మరిపేడ 15, తొర్రూర్ 16, భూపాల్పల్లి 30, ములుగు 20 ఇలా ఈ వార్డులలో ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క మున్సిపాలిటీలో 5 నుండి 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. 144 సెక్షన్స్ విధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే గట్టి భద్రత నడుమ ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే పోలీస్ కమిషనరేట్ పరిధి లోపల సన్ప్రీత్ సింగ్ సిపి ఆధ్వర్యంలో జనగామ, ఘన్పూర్, వర్ధనపేట్, పరకాల, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల బందోబస్తు నిర్వహణ కోసం 1100 మంది పోలీసులను, 3 డీసీపీలతో పాటు 5 అదనపు డీసీపీలు, 4 ఏసీపీలు, 11 మంది ఇన్స్పెక్టర్లు, 125 మంది ఎస్ఐలు, 113 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 515 మంది పోలీసులని వినియోగిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీ ప్రాంతాల్లో పాఠశాలలకు, అలాగే ఫ్యాక్టరీలకు, షాపులకు, ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ హాలిడే వర్తిస్తుందని చెప్పి తెలిపారు. ఇప్పటికీ ఓటర్లు తమ వెంట ఓటు వేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే ఓటర్ గుర్తింపు కార్డు కానీ తీసుకొని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. చూస్తున్నాం, మొత్తానికైతే ప్రశాంతంగా ఓట్లు ప్రారంభమై మరి ఎవరు ఏ నాయకుడిని ఎంచుకుంటారు, ఏ నాయకుడైతే తమ ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తారు, చేస్తారు అని చెప్పి ఇప్పుడు ఓటర్లు అయితే ఇవాళ ఓటునే ఆయుధంతో వారిని నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో ప్రసన్నం చేసుకోవడానికి, ఓటర్ల ఓటు కోసం ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రయాసాలు చేశారు. కానీ ఇవాళ ఏదైతే ఆ ఓటు అనే ఆయుధంతో వారి నిర్ణయం అనేది వెలబెట్టబోతున్నారని చెప్పి చెప్పవచ్చు. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ, పరకాల.